శ్రీమాత్రే నమః. తులసీదాసు గారు మనకు అందించినటువంటి హనుమాన్ చాలీసాలో అష్టసిద్ధి నవనిధికే దాత అసవరదీన జానకీ మాత అని చరణం ఉంటుంది. ఈ ఈ పర్టికులర్ లైన్లో ఈ అష్టసిద్ధుల గురించి మాట్లాడుకుందాం. ఈ అష్టసిద్ధులు సాక్షాత్తు మహాత్రిపుర సుందరి అవతారమైనటువంటి లలితాపర దేవత ఆ పరాంబిక తన భక్తులకు యోగ పురుషులుగా యోగ సిద్ధి చెందినటువంటి వాళ్లకు అమ్మవారు ప్రసాదంగా ఇచ్చేటువంటివి ఈ అష్టసిద్ధులు. మనకు ఉండేటువంటి ఈ ఈ యోగ పురుషులలో ప్రధానమైనటువంటి యోగ పురుషుడు సాక్షాత్తు ఆంజనేయ స్వామి వారు. ఈ ఆంజనేయ స్వామి వారికి ఈ అష్టసిద్ధులు ఉన్నాయని, ఆ నవనిధులకు తను అధిపతి అని ఈ హనుమాన్ చాలీసా ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఈ అష్టసిద్ధులు ఏంటో చూద్దాం. ఈ ఈ 8 సిద్ధులు యోగ సిద్ధులు అంటారు వీటిని. ఈ 8 సిద్ధులు ఒక్కొక్కటిగా చూద్దాం. అనిమా సిద్ధి, మహిమా సిద్ధి, గరిమా సిద్ధి, లఘిమా సిద్ధి, ప్రాప్తి సిద్ధి, ప్రాకామ్య సిద్ధి, ఈషిత్వ సిద్ధి, వసిత్వ సిద్ధి. ఈ 8 రకాల సిద్ధులు సాక్షాత్తు అమ్మవారి భక్తులకు తను ప్రసాదంగా ఇచ్చేటువంటి సిద్ధులు. ఈ అష్టసిద్ధులు ఒక్కొక్కటిగా చూద్దాం. అనిమా సిద్ధి అంటే మనము సుందరాకాండ ఒకసారి గమనిస్తే లంకా ప్రవేశం చేసిన తర్వాత హనుమంతుల వారు ఆ లంకా ప్రవేశం అయిన తర్వాత ఆ కోట లోపలికి, రావణ కోట లోపలికి వెళ్ళడానికి సూక్ష్మరూపధారిగా మారుతాడు. అంటే అతి చిన్న సూక్ష్మరూపం, ఒక దోమ సైజులోకి, ఈగ సైజులోకి మారాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు తను ప్రదర్శించినటువంటి విద్య అనిమా సిద్ధి విద్య. తరువాత రాక్షస సంహారం కోసం తను అతి పెద్ద భయంకరమైనటువంటి శరీరం ధరించాడు. అంటే చాలా పెద్ద సైజులో శరీరాన్ని మార్చుకుంటాడు, అది మహిమా సిద్ధి. తర్వాత భూమి సైజులో తన బరువును పెంచుకొని ఆకాశంలోకి విహరిస్తున్నప్పుడు తన ప్రదర్శించినటువంటి గరిమా సిద్ధి. తర్వాత అతి తేలికపాటి శరీరం బరువును తగ్గించుకునే పరిస్థితి ఉండేటువంటి సిద్ధిని లఘిమా సిద్ధి అంటారు. ప్రాప్తి సిద్ధి అంటే ఏదైనా ప్రాప్తించడం కోసం, తను కోరుకున్నది దక్కేలా ఆ దుష్ట సంహారం కోసం ప్రదర్శించినప్పుడు ప్రాప్తి సిద్ధి. తర్వాత ప్రాకామ్య సిద్ధి అంటే పరకాయ ప్రవేశం చేయాల్సి వచ్చినా, ఇంకేదైనా రూపం ధరించాల్సి వచ్చినా, ఇంకెక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లాల్సి వచ్చినా, అతి క్షణంపాటి కాలంలో తను వెళ్లాల్సి వచ్చినప్పుడు విద్యని ప్రాకామ్య సిద్ధి విద్య అంటారు. తర్వాత ఈషిత్వ సిద్ధి. ఈషిత్వ సిద్ధి అంటే ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం అన్నట్టుగా ఈ అష్టదిక్పాలకులకు, దశ దిశలకు అధిపతి అయినటువంటి ఈశ్వరుడు ప్రసాదించినటువంటి విద్య అది. అంటే ఈ పంచభూతాలని, తర్వాత ఆకాశం, భూమి, ఇట్లా అన్ని రకాల ఈ అధిపతులన్నింటినీ కంట్రోల్లో తీసుకొని పంచభూతాలని శాసించగలిగేటువంటి శక్తి ఉండడమే ఈషిత్వ సిద్ధి విద్య. తర్వాత చివరిగా వచ్చినటువంటిది వశిత్వ సిద్ధి. ఈ వశిత్వ సిద్ధి అంటే ఎదుటి వ్యక్తిని తన కంట్రోల్లోకి తీసుకొని వశం చేసుకునేటువంటి విద్య. ఈ ఈ ఈ అష్టసిద్ధుల గురించి భగవద్గీతలో వచ్చినటువంటి ప్రస్తావన ఏంటంటే, పంచభూతాలు 5, దాన్ని మనిషికి ఉండేటువంటి పంచేంద్రియాలతో కంపేర్ చేస్తూ మిగిలిన 3, ఈ 5 కాక మిగిలిన 3 వచ్చేసి మనస్సు, బుద్ధి, అహంకారం, మనోబుద్ధి అహంకారాలు, పంచభూతాలు కలిపిన తర్వాత వచ్చేటువంటి సంఖ్య 8. ఈ 8 సిద్ధులు భగవద్గీతలో చెప్పినటువంటి విషయం ఏంటంటే, సంపూర్ణ ఆధ్యాత్మిక సిద్ధి పొంది మహర్షులు, యోగులు, తర్వాత సాంప్రదాయబద్ధమైన యోగ సంపన్నులకు మాత్రమే అమ్మవారు ఈ అష్టసిద్ధులను ప్రసాదిస్తుందనేటువంటిది శాస్త్రవచనం. శ్రీమాత్రే నమః.